హాయ్ నమస్తే, నేను మీ ప్రత్యూష. చెట్లకు డబ్బులు కాస్తాయంటుంటారు చాలా మంది పెద్దలు. మరి ఈ సామెతను నిజం చేసే పనిలో పడ్డారు ఆయిల్ పామ్ రైతులు. ప్రస్తుతం మనం నల్గొండ జిల్లాలోని మాడుగులపాలెం మండలం అలాగే గరుకుంట్లపాలెం గ్రామంలో అయితే ఉన్నామన్నమాట. ఇక్కడ చాలా మంది ఆయిల్ పామ్ రైతులు సమావేశం ఏర్పాటు చేశారు. మరి ఇక్కడికి హాజరైన వ్యవసాయ నిపుణుల సలహాలు అలాగే చాలా మంది రైతుల అనుభవాల గురించి తెలుసుకుందాం రండి. నమస్తే అండి. ఈ ఆయిల్ పామ్ ఫామ్ యొక్క ఓనర్ అయిన ఎర్రసాని నరసింహారెడ్డి గారు మనతో ఉన్నారు, ఫార్మర్. మరి సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, ఎన్నో రకాల పంటలు ఉంటాయి, బట్ మీరు ఆయిల్ పామ్ పంటను చూస్ చేసుకోవడానికి గల కారణాలు ఏంటి? ఎందుకు దీన్నే ఎంచుకున్నారు? ఆయిల్ పామ్ చూస్ చేసుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే, నాకు గతంలో బత్తాయి తోట ఉండేయండి ఈ ప్లేస్ లో. దాదాపు ఒక 15 ఏళ్ళు బత్తాయి సాగు చేశాను. బత్తాయి స్టార్టింగ్ లో క్రాప్ మంచిగానే ఉండేది. రాను రాను బత్తాయి చెట్లు చనిపోవడము, రేటు తగ్గడము, దళారీ వ్యవస్థ, సరైన మార్కెట్ లేకపోవడం, మాకంత గిట్టుబాటు అనిపించలేదు. తర్వాత ఈ ఆయిల్ పామ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తుందని తెలుసుకొని నేను హార్టికల్చర్ అధికారులను సంప్రదించి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని నేను ఆయిల్ పామ్ వేయడం జరిగింది. ఈ పంట మొత్తం ఎన్ని ఎకరాలు ఉంది సార్? 11.5 ఎకరాల్లో నేను సాగు చేశాను. నాకున్నదే 11.5 ఎకరాలు. 11.5 ఎకరాల్లో మొత్తం సాగు చేశాను. ఇది వరకు ఇదే ప్లేస్ లో మీరు బొప్పాయి పండించేవాళ్ళు. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు ఇది? ఈ ఆయిల్ పామ్ కరెక్ట్ 30 months కంప్లీటెడ్. 30 months కంప్లీటెడ్. మీరు ఎంత ఏజ్ లో ఈ ఫార్మింగ్ అనేది స్టార్ట్ చేశారు సార్? నేను నాకు 40+ వచ్చిన తర్వాత చేసిన. అంటే మా ఫాదర్ నుంచి మేము రైతు కుటుంబంలో పుట్టినాం కాబట్టి, మా తాతల తండ్రులు అందరూ వ్యవసాయం చేశారు కాబట్టి నేను కూడా వ్యవసాయం. ఒక సాటి రైతుగా ఇంకొక రైతు ఈ పామ్ ఆయిల్ పంటలో మేము చేయాలి అనుకున్న వాళ్ళకి మీరు ఎలాంటి సూచన సలహాలు ఇస్తారు? తప్పకుండా ఎవరైనా కానీ దీనికి ముఖ్యమైన ఏంటంటే వాటరు పుష్కలంగా ఉండాలి. వాటరు పుష్కలంగా ఉన్న ఏ రైతు అయినా కానీ పామ్ ఆయిల్ సాగు చేసుకోవచ్చు. మీరు అన్నారు ఇందాక డబ్బులు చెట్లకు కాస్తాయని. నల్గొండ జిల్లాలో రైతులైతే చెట్లకు కాసి చూపిస్తుండ్రు. నల్గొండ జిల్లా అంటే చాలా చైతన్యవంతమైన ప్రాంతం. రైతులు కూడా చాలా చైతన్యవంతులు. మా దగ్గర ఇప్పుడే స్టార్ట్ చేసినాం. ఆంధ్ర ప్రాంతంలో ఎప్పటి నుంచో ఉంది కానీ ఇప్పుడు కొత్త, తెలంగాణకు కొత్త ఇది. ఇప్పుడు ఈల్డింగ్ టైంలో ఉన్నాం మేము. అందరి దాదాపు చాలా తోటలు ఇప్పుడు క్రాప్కు సిద్ధంగా ఉన్నాయి. ఇంకో 6 నెలలు పోతే వేలాది ఎకరాల్లో కాపుకు వచ్చే తరుణం. మిత్రుడు మారం రామచంద్రారెడ్డి గారు అని ఉన్నాడు. మా బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్ట్ కింద ఉంటుంది సార్ తోట, చౌడంపల్లి విలేజ్. కేవలం 2 నెలల 20 రోజుల్లో సారు 32 టన్నుల పామాయిల్ దిగుబడి సాధించిండు. 32 టన్నులు అంటే అప్పుడు సారుకు వచ్చినప్పుడు 20,000 పైచీలకు ఉంది. అంటే దాదాపు 6,40,000. రవే చెట్లకు కాయలు కాయడం అంటే మీరు ఏదైనా ఉంటే సార్తో కూడా మాట్లాడుతూ ఇక్కడ ఉన్న రైతులందరూ కూడా చాలా హ్యాపీగా అందరూ బ్రహ్మాండంగా సాగు చేస్తుండ్రు. అందరి తోటలు కూడా చాలా బాగుంది. ఈ పామ్ ఆయిల్ పంటకి అసలు ఎరువులు ఎలాంటి తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? లేక ఎరువులు కావచ్చు, నీరు ఎంత మోతాదులో ఇస్తే మంచిగా పండుతుందని చెప్తారు? 365 days దీనికి నీరు ఉండాలండి. ఒక వాన బాగా భారీ వర్షం పడ్డ రోజు తప్ప 365 days వాటర్ ఉండాల్సిందే. 3 నెలలకు ఒకసారి మాకు ఆ పతంజలి కంపెనీ మొక్కలు ఇచ్చింది. వాళ్ళే బైబ్యాక్ చేస్తారు. అగ్రిమెంట్ ఉంది మాకు. అంటే హార్టికల్చర్ బిట్వీన్ పతంజలి ఎంఓఈ ఉంటది. వాళ్ళు మాకు ఒక డైరీ ఇస్తారు, రైతు డైరీ అని. ఆ రైతు డైరీలో అన్ని ఉంటాయి. ప్లస్ మాకు ఫీల్డ్ అసిస్టెంట్లు ఉంటారు. మాకు రెగ్యులర్ గా విజిట్ చేస్తుంటారు వీళ్ళు. ఈ ఫీల్డ్ అసిస్టెంట్ అని మాకు 4 మండలాలకు ఒక ప్లాంటేషన్ ఆఫీసరు, ఎవ్రీ మండల్కి ఒక ఫీల్డ్ బాయ్ ఉంటాడు. వీళ్ళు ఈ మా మాడుగులపల్లి మండలంలో ఎన్ని తోటలు ఉన్నాయో ప్రతిరోజు వీళ్ళు విజిట్ చేస్తుంటారు. మాకేమన్నా సూచనలు సలహాలు కావాలంటే వాళ్ళు ఇస్తారు. వాళ్ళకి తెలియని పక్షంలో ఉంటే వాళ్ళ పై అధికారులను కనుక మాకు సలహాలు ఇస్తారు. మేము దాన్ని ఫాలో అవుతాం. ప్రస్తుతం మనతోని నల్గొండ జిల్లా పామ్ ఆయిల్ అసోసియేషన్ అధ్యక్షుడైన ఆర్ గురువారెడ్డి గారు ఉన్నారు. సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, మీరు పామ్ ఆయిల్ అసోసియేషన్ పెట్టడానికి గల కారణాలు ఏంటి? అసలు ఇందులో మీరు ఎలాంటి పాత్ర పోషిస్తున్నారు? ప్రధానంగా నల్గొండ జిల్లా బత్తాయికి ఫేమస్. బత్తాయి పంట బాగా దెబ్బతిన్నది అనేటువంటిది అందరికీ తెలిసిన విషయం. బత్తాయి కాకపోతే ఇంకొకటి ఏముంది అనేటువంటి తరుణంలో ఈ ఆయిల్ ఫామ్ ని తెలంగాణ వ్యాప్తంగా ఎక్స్టెండ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దాని నిర్ణయంలో భాగంగా ఆయిల్ ఫామ్ వేయడానికి రైతులు ముందుకొచ్చారు. పతంజలి కంపెనీ తోటి చేసి వాళ్లే మొక్కలు ఇచ్చి, వాళ్లే సలహాలు సూచనలు ఇచ్చి, మళ్ళీ పంటను కొనడానికి కూడా బైబ్యాక్ పద్ధతిని అంగీకరించారు. దాని కారణంగా నల్గొండ జిల్లాలో
ఈ ఆయిల్ ఫామ్ అనేటటువంటిది ఏర్పాటు చేయాలని చేశారు. ఈ ఆయిల్ ఫామ్ చేసేటటువంటి పరిస్థితులలో ఏంటంటే ఈ ఆయిల్ ఫామ్ అనేటటువంటిది తెలంగాణకి కొత్త, ఖమ్మం జిల్లా తప్ప. ఓకే. ఖమ్మం జిల్లాలో ఉంది కానీ నల్గొండ జిల్లాలో ఎప్పుడు లేదు. చాలా కాలం తర్వాత ఇక్కడికి ఎక్స్టెండ్ చేశారు. అయితే ఈ కొత్త పంట వేసేటటువంటి సందర్భంలో కొత్త పంట గురించి రైతులకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో పతంజలి కంపెనీ వాళ్ళు చెప్పినటువంటి కొన్ని సలహాలు సూచనలు తప్ప వాస్తవంగా దీని గురించినటువంటి అనుభవం లేదు. అందుకోసం ఏంటంటే దీనికి సంబంధించినటువంటి ఈ పంట, దాని సమస్యలు, అది ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, వాటన్నిటి కూడా ఎక్స్పీరియన్స్ లేదు. కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ వచ్చేటటువంటి సందర్భంలో ఎదురవుతున్నటువంటి సమస్యల్ని, అది కంపెనీ నుంచి కావచ్చు, ప్రభుత్వం నుంచి కావచ్చు, లేదా పంట పండించేటటువంటి విధానంలో రైతులు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలన్నింటినీ పరిష్కరించుకోవడం కోసం ఒక్కొక్క రైతు ఒక్కొక్క అనుభవం వచ్చింది. అంటే ఒక పంట వేసినటువంటి వాళ్ళకి ఒకరికి కలుపు సమస్య వచ్చింది, ఒకరికి రోగాల సమస్య వచ్చింది. అట్లాంటివి వచ్చేసేసినప్పుడు ఏంటంటే ఒక్కొక్కరు ఏం చేయాలి అనేటటువంటిది నిజంగా కూడా లేదు, తెలియదు. అలాంటి సందర్భంలో అనేక సమస్యలు వస్తున్నటువంటి సందర్భంలో ఈ పంటలు వేసినటువంటి రైతులందరినీ కూడా సమీకరించి అందరి అనుభవాల్ని క్రోడీకరించి ఈ సమస్యల్ని కంపెనీ దృష్టికి, ఉద్యాన శాఖ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలనేటువంటి ఉద్దేశంతో అసోసియేషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందువల్ల అంటే ఒక్కొక్కరు ఎదుర్కొంటున్నటువంటిది వేర్వేరు సమస్య. వేర్వేరు సమస్యల్ని జనరలైజ్ చేసేసి ఇలాంటి సమస్యలు వచ్చేసేసినప్పుడు ఏం చేయాలి, ఎవరు రైతులు ఏం చేయాలి, మనకు విత్తనాలు మొక్కలు ఇచ్చినటువంటి పతంజలి కంపెనీ బాధ్యత ఏంటిది, ఉద్యాన శాఖ బాధ్యత ఏంటిది, ఈ వాటినన్నిటిని నెరవేర్చడం కోసం ఒక అసోసియేషన్ గా ఏర్పడి అసోసియేషన్ తరఫు నుంచి వస్తున్నటువంటి సమస్యల్ని ఎప్పటికప్పుడు ఆయా ప్రతినిధులకి గుర్తు చేయడం, దాన్ని పరిష్కరించుకోవడం కోసం మేము ప్రయత్నం చేయాలని చెప్పేసి అసోసియేషన్ని ఏర్పాటు చేసుకున్నాం. దానిలో భాగంగా అనేక సమస్యల్ని కంపెనీ దృష్టికి తీసుకెళ్ళాము, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాము. రైతుల అందరూ కూడా ఆ సమస్యలన్నింటినీ ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు బాగా ఎక్స్పీరియన్స్ అయ్యారు. ఓహో, మనకు ఒక అసోసియేషన్ ఉంటే మనకు అన్ని విషయాలు తెలుస్తాయని చెప్పేసి దానిలో భాగంగానే మేము ఒకటి వాట్సాప్ గ్రూప్ కూడా చేసాం. వాట్సాప్ గ్రూప్ చేసేస్తే ఎవరికి ఏ సమస్య వచ్చినా గ్రూప్ లో చెప్పేసేస్తే అందరికీ తెలుస్తుంది, లేదా అలాంటి సమస్యని ఎదుర్కొనేటటువంటి రైతులకు కూడా తెలుస్తుంది. అప్పుడు ఆ సమస్య పరిష్కరించుకోవడం ఈజీ అవుతుంది. అలాగే ఇప్పుడు ఒక డ్రిప్ కు సంబంధించినటువంటి సమస్య వస్తుంది అనుకోండి, డ్రిప్ కు సమస్య వచ్చేసేస్తే ఆ డ్రిప్ సమస్య ఎందుకు వచ్చింది, ఎలా చేయాల్సి ఉండే అనేటటువంటిది ఒకసారి చెప్పేసేస్తే మిగతా అందరూ కూడా ఎక్స్పీరియన్స్ అవుతారు, దాన్ని ఫాలో అవుతారు. అట్లాగే ఇప్పుడు ఈ ఫెర్టిగేషన్ సమస్య వచ్చింది, లేబర్ సమస్య వచ్చింది. లేబర్ సమస్య వస్తే ఫెర్టిగేషన్కి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయనేటటువంటిది కంపెనీ ప్రతినిధులు మా ముందుకు రావచ్చు, కానీ మేము ఒక దగ్గర చేసి చూపించినట్లయితే మిగతా రైతులందరూ కూడా ఈజీగా బయటపడగలుగుతారు. ఈ లేబర్ ప్రాబ్లం లేకుండా చాలా తక్కువ ఖర్చుతోటి, తక్కువ శ్రమతోటి పంటలు పండించుకోవడానికి వీలవుతుందనే ఉద్దేశంతో ఆ సమస్యల్ని పరిష్కరించుకోవడం కోసమే మా అసోసియేషన్ ఏర్పడ్డది. సార్, మీరు పామ్ ఆయిల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మీ అసోసియేషన్ లో ఉన్న రైతులకు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే మీరు ఎలా సహకరిస్తున్నారు వాళ్ళకి? మా అసోసియేషన్ ఏర్పాటు అయిన తర్వాత సభ్యత్వం ఒకటి పెట్టాం. సభ్యత్వం తీసుకున్న వాళ్ళందరూ కూడా వాట్సాప్ గ్రూప్ లో వస్తారు. వాళ్ళకి ఎలాంటి సమస్య ఉన్నా సరే వాట్సాప్ గ్రూప్ లో పెడతారు. పెట్టేసేస్తే నా ఒక్కని దృష్టికే కాదు, మా అసోసియేషన్ సభ్యులు మిగతా రైతుల దృష్టికి కూడా వస్తుంది. వచ్చేసినప్పుడు ఒకటి కంపెనీ నుంచి రావాల్సిన సలహా సూచన అయితే కంపెనీ నుంచి తీసుకుంటాం, లేదు అలాంటి సమస్యని ఎదుర్కొన్న రైతు అనుభవం ఏదైతే ఉంటుందో ఆ రైతు అనుభవాన్ని కూడా వాళ్ళకి చెప్తాం. చెప్పేసేసి ఈ రైతు ఇలా చేశాడు, మీరు కూడా ఇలా చేయండి, ఒకవేళ దానితోటి పరిష్కారం కాకపోయినట్లయితే మీకు కంపెనీ నుంచి మీకు సరైనటువంటి సలహాలు ఇస్తారు. ఇచ్చేటటువంటి సోర్సులను కూడా మేమే చెప్తాం, ఫలానా వాళ్ళని సంప్రదించండి, సంప్రదిస్తే వాళ్ళు మీకు సలహా ఇస్తారు. ఇవ్వకపోతే అది అసోసియేషన్ దృష్టికి తీసుకొని మేము వాళ్ళని ప్రశ్నిస్తాం. ఓకే, నైస్ సార్. సార్, మొత్తం నల్గొండ జిల్లా మొత్తం ఎన్ని ఎకర్స్ లో ఈ పామ్ ఆయిల్ అనేది పండిస్తున్నారు? నల్గొండ జిల్లాలో 40,000 ఎకరాలలో చేయాలనేటటువంటిది పతంజలి కంపెనీ వాళ్ళ ఉద్దేశం. కానీ ఇప్పటికీ నాకు తెలిసినంత వరకు 18,000 ఎకరాలకు వచ్చిందనేటటువంటిది నాకు తెలిసినటువంటి విషయం. ఇంకా పెరుగుతుంది కూడా. నల్గొండ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లాలో
అయితే ఇంకా పెరగాల్సినటువంటి అవసరం అయితే ఉంది. కంపెనీ దానికోసం ప్రయత్నం చేస్తూ ఉంది. ఇప్పుడు సాగు చేస్తున్నటువంటి రైతుల అనుభవాలు తీసుకున్న తర్వాత చాలామంది ముందుకు వస్తున్నారు. ఇప్పుడు ఈ సాగు చేస్తున్నటువంటి రైతుల అనుభవాలు ప్లస్ వాళ్ళు పంట తీసుకునేటటువంటి పరిస్థితుల్లోకి వచ్చారు కాబట్టి ఇప్పుడు ఉండేటటువంటి రేట్లు మిగతా వాటితో పోల్చుకున్నట్లయితే ఇది పర్వాలేదు అనేటటువంటి దృష్టిలో ఉన్నారు కాబట్టి రైతులు ముందుకు వస్తూ ఉన్నారు. ఇంకా కొద్ది కాలంలో ఇంకో 6-7 వేల ఎకరాల దానికి వెళ్ళిపోయేటటువంటి అవకాశం అయితే ఉంది. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్తే, నేను స్నిగ్ధ. బ్రేకింగ్ నౌ ఏఐ యాంకర్ని. జర్నలిజంలో నూతన శకం ఆరంభమైంది. బ్రేకింగ్ నో ఆవిర్భవించింది. వార్తలు తెలుసుకునేందుకు, వార్తలు రాసేందుకు ప్రతి ఒక్కరికి ఉపయోగపడే డిజిటల్ న్యూస్ ప్లాట్ఫామ్ ఇది. ఎన్నో ఛానల్స్, ఎన్నో పత్రికలు, ఎన్నో వెబ్సైట్లు. వాటన్నింటికీ ఒకటే సమాధానం, బ్రేకింగ్ నో షార్ట్ న్యూస్ యాప్. ప్రపంచంలోనే తొలిసారిగా ఏఐ టెక్నాలజీతో వచ్చిన న్యూస్ యాప్ ఇది. వార్తలను తెలుసుకోవడంలోనూ సరికొత్త అనుభూతికి లోనవ్వండి. మరెందుకు ఆలస్యం? బ్రేకింగ్ నో షార్ట్ న్యూస్ యాప్ ను ప్లే స్టోర్, యాప్ స్టోర్ నుంచి ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలో అఖండ విశ్వం బ్రేకింగ్ నో.